జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక సమగ్రమైనటువంటి నివేదిక పుస్తక రూపంలో ఇస్తూ ఉన్నాము. సుమారు 300 పేజీలకు పైగా ఉన్నటువంటి నోట్బుక్లో కొన్ని ఈ యొక్క పవర్ పాయింట్, అందులో కొంత మాత్రమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆహ్వానించగానే మన్నించి ముఖ్య అతిథులుగా లోక్సత్తా వ్యవస్థాపకులు మాజీ శాసనసభ్యులు పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు ముఖ్య అతిథులుగా రావడము నాకు ఎంతో సంతోషంగా ఉంది. వారితో పాటు పద్మశ్రీ హనుమంతరావు గారు దివ్యాంగుల కోసం అనేక సంవత్సరాలుగా అంకిత భావంతో సేవ చేస్తున్నటువంటి హనుమంతరావు గారు రావడం కూడా నిజంగా ఈ కార్యక్రమానికి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ గత అనేక సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బార్ కౌన్సిల్ చైర్మన్గా పనిచేస్తూ మంచి సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు నరసింహారెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వనాల శ్రీరాములు గారు, అదేవిధంగా ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు, ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రిపోర్టర్స్ చాలామంది సీనియర్స్ వచ్చారు, వారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈరోజు జేపీ గారిని పిలవడానికి కూడా కారణం, వారు కూడా దేశంలో అన్ని రకాల సంస్కరణలు రావాలి అనేటువంటి ఆలోచనతో ప్రారంభించినటువంటి లోక్సత్తా రాజకీయ పార్టీగా కూడా ఎదిగి రాజకీయ ప్రస్థానంలో వారు శాసనసభ్యులుగా నేను వారితో కలిసి పనిచేయడము కాదు, అసెంబ్లీలో అదృష్టవశాత్తు వారి పక్కనే బెంచి 5 సంవత్సరాలు నాకు ఉండింది. రూమ్ కూడా ఇద్దరం కలిసి ఇచ్చారు మాకు, ఒకటే రూమ్లో ఇద్దరం కూర్చునే వాళ్ళం. ఆ రకంగా వారితో నాకున్నటువంటి అనుబంధం. కాబట్టి వారు ఈ కార్యక్రమానికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు వారే బాగుంటుంది, వారే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మొదటి నుంచి కూడా కోరుకుంటారు. వారు మనం ప్రజల దగ్గరికి ఓట్లు అడిగినప్పుడు ప్రజలు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో మనల్ని గెలిపించి చట్టసభలకు కానీ లేకపోతే ఇతర స్థానిక సంస్థలకు కానీ పంపించినప్పుడు మనము 5 సంవత్సరాలు ఏం చేశామో అని ఒకసారి వాళ్ళకి చెప్పి మళ్ళీ ఓటు అడగాలి. నేను 2004లో గెలిచిన తర్వాత 2009లో రెండోసారి పోటీ చేసినప్పుడు ఇదే నివేదిక పెద్దల సమక్షంలో చాలామంది అక్కడ ఇవ్వడం జరిగింది, హిమాయత్ నగర్ నుంచి. తర్వాత అంబర్పేట, సేమ్ కాన్స్టిట్యున్సీ పేరు మారి అంబర్పేట అయినప్పుడు 2014లో ఇచ్చాను. మళ్ళీ 2018లో కూడా ఇదే నివేదిక నేను నా కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ అప్పుడు వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం మీకు అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా సౌండ్ తగ్గిస్తారా? మళ్ళీ తిరిగి ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత నేను కాన్స్టిట్యున్సీ ప్రజలకు జవాబుదారిని. వాళ్ళు ఎంతో విశ్వాసంతో మనల్ని గెలిపించారు కాబట్టి వారికి తప్పకుండా నివేదిక ఇవ్వాలనే ఉద్దేశంతో గత వారం రోజులుగా ప్రయత్నం చేసి ఒక 300 పేజీలకు పైగా ఒక పుస్తకాన్ని ముఖ్యమైనటువంటి కీ ఓటర్స్కు, రాజకీయ పరిజ్ఞానులకు, మేధావులకు, కుల సంఘాల పెద్దలకు ఆ రకంగా ఇవ్వాలని నిర్ణయించి ఈరోజు ముందుగా కొంత పార్టు హైలైట్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషను ఆ పుస్తక ఆవిష్కరణ చేసి ఈరోజు ఉదయం వరకు దాన్ని పని ఒత్తిడి కారణంగా పొందుపరుస్తూనే ఉన్నాను. కాబట్టి ఆ ప్రయత్నం చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నేను 2019లో మొదటిసారి లోక్సభకు పోటీ చేసి సికింద్రాబాద్ నుంచి గెలవడం జరిగింది. సికింద్రాబాద్ అంటే మీకు తెలిసి ఇది క్యాపిటల్. ఇక్కడ చాలా మటుకు కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా ఇచ్చే అవకాశాలు ఉండవు. అంటే అగ్రికల్చర్ కానీ
లేకపోతే మనరేగా కానీ, కోఆపరేటివ్ సెక్టార్ కానీ, లేకపోతే యానిమల్ హస్బెండరీ కానీ, ఈ రకంగా అనేక శాఖలు ఉండవు హైదరాబాద్ సిటీలో. ఇక్కడ అయ్యేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే జరుగుతాయి. కాబట్టి మేము ఏమి చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది తప్ప నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి తేవడానికే ఉండదు. ఏదైనా ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలన్నా, కొత్త యూనిట్ చేయాలన్నా కూడా మాకు ల్యాండ్ ప్రాబ్లం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ భూములు తక్కువగా ఉంటాయి. ఏవైనా భూములు ఉన్నా కూడా ఏదో ఒక ఇన్స్టిట్యూషన్కి ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటికే ఆ భూములు ఉపయోగించవచ్చు తప్ప దాన్ని డైవర్ట్ చేయలేము. కాబట్టి ఇక్కడ ఏమి చేయాలన్నా కూడా అయినప్పటికీ కూడా నేను చెప్తాను ఏమేం చేసినానో. అయినప్పటికీ మరి కొంతమేర ప్రయత్నం చేయడం జరిగింది. నేను ముందుగా హోమ్ మినిస్టర్గా మరి అమిత్ షా గారు ఉన్నప్పుడు వారి సహాయ మంత్రిగా నన్ను నియమించడం జరిగింది. నేను కొత్తగా గెలిచిన తర్వాత ఎంఓఎస్గా, క్యాబినెట్ మినిస్టర్కు సహాయ మంత్రిగా ఎంఓఎస్ అంటారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటారు. ఆ రకంగా నేను బాధ్యతలు తీసుకున్నాను. నేను తీసుకోగానే వెంటనే అనేక ఇష్యూస్, నాకు 8 యూటీ స్టేట్స్ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది, 8 రాష్ట్రాలు. అందులో కీలకమైనటువంటి జమ్మూ కాశ్మీర్ కానీ, ఢిల్లీ కానీ, ఇవన్నీ మా కంట్రోల్ పరిధిలో ఉండేది. కాబట్టి అక్కడ ల్యాండ్ ఆర్డర్ విషయం కానీ, పోలీసుల విషయాలు కానీ ముందు అన్నీ నేను చూసిన తర్వాతనే కీలకమనిపిస్తే నేను అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళేవన్నీ. కాబట్టి అమిత్ షా గారు కూడా పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. యూటీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్స్, లెఫ్టినెంట్ గవర్నర్తో సమావేశాలు, చీఫ్ సెక్రటరీతో సమావేశాలు, డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించి స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి స్కీమ్స్ అన్ని కూడా అనుసంధానం చేయడము, ఆ బాధ్యత నాకు పెట్టడం జరిగింది. అది కూడా కొంత చేశాను. అదే సమయంలో మేము ఒక 6 నెలల పాటు ఒక మరి కీలకమైన నిర్ణయం కోసం పనిచేసాం. ప్రజలకు తెలియదు, ఒక 3-4 తెలుసు, ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి. అది ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 తొలగించే పని మా హోమ్ మినిస్టర్దే. కాబట్టి అందులో అండర్గ్రౌండ్ యాక్టివిటీ మా ఆఫీసర్స్ కూడా ఎవరికి తెలియదు. ఎందుకు చేస్తున్నామో ఫైల్ అని సేకరణ చేయడము, ఫైలింగ్ తయారు చేయడము, డేటా తయారు చేయడము, అవన్నీ కూడా ఆర్టికల్ 370 అనే పదం లేకుండా మిగతా పదాలన్నీ కూడా వర్కౌట్ చేస్తాను. ఎందుకంటే మేము ప్రమాణ స్వీకారం చేశాను, అవసరమైనవే చెప్తాను ప్రజలకు, అవసరం కానివి చెప్పను అని ప్రమాణ స్వీకారం చేశాను. కాబట్టి మిగతా విషయాలు చెప్పడం బాగుండదు. కాబట్టి ఆర్టికల్ 370 కోసం చాలా పనిచేశాం. ఆర్టికల్ 370 నేను ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జిగా ఉన్నానో, మైక్ క్లియర్ ఉందండి, మైక్ క్లియర్ ఉంది కదా. ఆర్టికల్ 370 తొలగించినప్పుడు నేను హోమ్ మినిస్టర్లో ఎంఓఎస్గా ఉన్నాను. కాబట్టి అది నా అదృష్టంగా భావిస్తాను. అంతకుముందు కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండేది. కాబట్టి ఆర్టికల్ 370 తొలగించినప్పుడు నేను ఉన్నప్పుడు దానికోసం కూడా తొలగించిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 3-4 మంత్స్ జమ్మూ కాశ్మీర్ను ఒక కాపాడుకున్నాం మేము. ఏ రకమైన ఇన్సిడెంట్స్ కాకుండా ప్రజలందరినీ ఒప్పించేటువంటి ప్రయత్నము ఆ రకంగా చేయడంతో ఒక 6 మంత్స్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిఫోర్ 3 మంత్స్, ఆఫ్టర్ 3 మంత్స్ చాలా కష్టపడాల్సి వచ్చింది. రోజుల తరబడి జమ్మూ కాశ్మీర్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి. ఆ రకంగా నా సమయం కొంత వెచ్చించాను. అదే సమయం తర్వాత మాకు మరి మీకు అందరికీ తెలుసు, అక్కడ రైతు ఉద్యమం వచ్చింది. రైతు ఉద్యమం వచ్చినప్పుడు కూడా నేను ఎంవైఎస్ హోమ్లో ఉన్నాను. అప్పుడు కూడా ఢిల్లీలో వాళ్ళు ఉద్యమం చేస్తుండడం, ఢిల్లీకి ఒకసారి వచ్చి వాళ్ళు రెడ్ ఫోర్ట్ ఎక్కి రెడ్ ఫోర్ట్ మీద ఖలిస్తాన్ జెండా ఎగరేయడము మీకు అందరికీ తెలుసు. ఆ సమయంలో కూడా నేను అక్కడ ఉన్నాను. కాబట్టి అదొక చాలా రోజుల పాటు చాలా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరి నేను ఈ యొక్క యూటీస్కి ఇన్ఛార్జ్ కాబట్టి ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి ఇంటెలిజెన్స్ ఇటువంటివన్నీ కూడా నా కంట్రోల్లో ఉండేటివి. నా తర్వాతనే పెద్దగా ప్రధానమంత్రి కానీ వచ్చాం కానీ రిపోర్ట్ చేసేవాళ్ళు. కాబట్టి అది కూడా ఒక 3 మంత్స్ 4 మంత్స్ ఉద్యమం సంవత్సరం పాటు నడిచింది. కానీ దాంట్లో కూడా ఎక్కువ సమయం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా కొద్దిగా పనిచేశాను. ఆ తర్వాత మనకంతా తెలుసు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కూడా మా మినిస్ట్రీయే నోడల్ మినిస్ట్రీగా ఉండింది దేశంలో. ఏవైనా గైడ్లైన్స్ దేశానికి ఇవ్వాలన్నా, అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేయాలన్నా, చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి అక్కడ తీసుకుపోవాలన్నా, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు, ఆహార ధాన్యాలు చేరాలన్నా, మెడిసిన్ చేరాలన్నా, ఆక్సిజన్ చేరాలన్నా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళని తీసుకురావాలన్నా నోడల్ మినిస్ట్రీ మాది ఉండేది. ప్రధానమంత్రి గారు మా హోమ్ మినిస్ట్రీ దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆ
అన్ని శాఖలకు సంబంధించినటువంటి ముగ్గురు జాయింట్ సెక్రటరీలు, 24 మినిస్ట్రీస్. 24 మినిస్ట్రీస్ అంటే హెల్త్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రైల్ కావచ్చు, సివిల్ ఏవియేషన్ కావచ్చు, లేక సివిల్ సప్లై కావచ్చు. ఈ రకంగా ఒక 24 శాఖలకు సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీస్ ముగ్గురు అంటే 8 గంటలకు ఒకరు చొప్పున 8 అవర్స్ చొప్పున 3 షిఫ్టులతో ఒక కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ కోఆర్డినేటర్గా, ఇన్ఛార్జిగా, మినిస్టర్గా మా హోమ్ మినిస్ట్రీలో నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. చాలా రోజులు తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ ఆఫీస్లోనే నేనే అక్కడ నిద్రపోయాను, అక్కడనే ఉన్నాను, ఆఫీస్లోనే ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు మాత్రం 3 షిఫ్ట్లు వచ్చేవాళ్ళు, జాయింట్ సెక్రటరీస్ 8 అవర్స్ చేంజ్ అయ్యేవాళ్ళు. కానీ హోమ్ మినిస్ట్రీగా మాకు సంబంధించి నేను అక్కడనే ఎక్కువ సమయంలోనే ఆ కమాండ్ కంట్రోల్ రూమ్కి ఇన్ఛార్జ్ ఉండి చాలా మన తెలుగు వాళ్ళు కూడా విదేశాలు ఉన్నప్పుడు తీసుకురావడం కానీ, ఆక్సిజన్ లేకపోతే అనేక విమానాల ద్వారా, ట్రైన్ల ద్వారా గ్రీన్ ఛానల్ రోడ్స్ పెట్టి, గ్రీన్ ఛానల్ నెట్వర్క్ పెట్టి తీసుకురావడం కానీ, అదేవిధంగా వెంటిలేటర్స్ కానీ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ ఇవన్నీ చేయించడము. హెల్త్ మినిస్టర్ చేయించినా కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా కోఆర్డినేట్ చేసేటువంటి పని ఇవన్నీ కూడా మా కమాండ్ కంట్రోల్ రూమ్ చేసేది. ఆ సమయంలో కూడా ఎక్కువ సమయము దానికోసం కేటాయించినటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇది ఒక కొలిక్ కాగానే ప్రధానమంత్రి గారు నన్ను ఎలివేట్ చేస్తూ 2.5 years తర్వాత MOS నుంచి హోమ్ మినిస్టర్గా ఎలివేట్ చేశారు. హోమ్ మినిస్టర్ నుంచి ఎలివేట్ చేస్తూ 3 శాఖలు ఇచ్చారు. నాకే ఆశ్చర్యం వేసింది. ఒకటి టూరిజం మినిస్ట్రీ, 2 కల్చర్ మినిస్ట్రీ, 3వది డోనర్ మినిస్ట్రీ. ఈ 3 శాఖలు ఇవ్వడం, నా కింద 5 MOSలు ఇప్పుడు కూడా ఉన్నారు, ఇంకా ఎవరికి లేరు, నాకు ఒక్కరికి 5 MOSలు పెట్టాడు. ఆ రకంగా 3 శాఖలు 5 MOSల బాధ్యత ఇవ్వడంతో మరికొంత ఎక్కువ భారం కూడా పడింది. అందులో నేను మినిస్ట్రీ కాగానే ఆజాద్ కా అమృత్ మహోత్సవ్, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పండుగ, మళ్ళీ మా కల్చర్ మినిస్ట్రీ నోడల్ మినిస్ట్రీ, దానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నోడల్ మినిస్ట్రీ ఉండేది. దానికి కూడా విపరీతమైనటువంటి పనులు, 2 లక్షల ప్రోగ్రాములు చేసినాం. అందులో అనేక కార్యక్రమాలు, అన్సంగ్ హీరోస్ అయినటువంటి ట్రైబల్స్, అనేక కార్యక్రమాలు. అందులో పాటుగానే నేను అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు భీమవరంలో ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చాను. ముగింపు ఉత్సవాలు 125వ జయంతి ఉత్సవాలు అయినాయి ఇక్కడ హైదరాబాద్లో. రాష్ట్రపతి గారిని తిరిగి వచ్చి కంక్లూడింగ్ ప్రోగ్రాంలో, అదేవిధంగా తెలంగాణ ఫార్మేషన్ డే ఉత్సవాలు, తెలంగాణ విమోచన ఉత్సవాలు అందులో పాటలుగానే నేను ఉన్నా కాబట్టి అవన్నీ చేశాను అధికారపూర్వకంగా. ఆ రకంగా మొత్తం దేశమంతా కూడా సుమారు 24 కోట్ల ఇండ్ల మీద జాతీయ పతాకాలు ఎగరేసాం 15th ఆగస్టు. అంతకుముందు 22 ఆగస్టు 15కు ఆల్మోస్ట్ మేము 25 కోట్ల జెండాలు ఇండ్ల మీద ఎగరేసాము, స్లమ్స్లలో కావచ్చు, టాప్ పోస్ట్ హౌజెస్ మీద కావచ్చు. ఆ కార్యక్రమం కూడా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్ద పెట్రాటిజం ప్రోగ్రాము మొదటిసారి జరిగింది. అందరి ఇండ్ల మీద కూడా జాతీయ పతాకాలు ఎగరేసే కార్యక్రమం. ఆ తర్వాత మళ్ళీ నాకు G20 మినిస్ట్రీస్ వచ్చింది సమావేశాలు. G20 సమావేశాలు ఇంతకుముందు ఎక్కడ జరిగినా కూడా ఒక నేషనల్ క్యాపిటల్లోనే జరిగేది. కానీ ప్రధానమంత్రి గారు ఈసారి చేంజ్ చేసి ఒక ఢిల్లీలో జరపొద్దు మనము అని చెప్పి ఒక 56 నగరాలు, హైదరాబాదు, విశాఖపట్నం, మన తెలుగు నగరాల్లో ఆ రకంగా 56 సిటీస్ తీసుకోవడం జరిగింది. ఆ 56 నగరాల్లో ఆల్మోస్ట్ 250 G20 మీటింగ్స్ జరిగాయి. దానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నోడల్ మినిస్ట్రీ, దాంట్లో ముఖ్యమైనటువంటి భూమిక మా టూరిజం మినిస్ట్రీ, మా కల్చర్ మినిస్ట్రీ. ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు కల్చరల్స్ యాక్టివిటీస్తో స్వాగతం పలకడం డెలిగేట్స్, మళ్ళీ వెళ్ళేటప్పుడు పంపడం, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు 250 మీటింగ్లలో కల్చరల్ ఈవెంట్స్ జరపడం. అదేవిధంగా టూరిజం మినిస్ట్రీ తరఫున వాళ్ళు వెళ్ళేటువంటి డెస్టినేషన్స్ ముందే డిసైడ్ చేయడం, ఆ టూరిజం ఏమేమి చూపించాలి, వాటిని ఏ రకంగా ఉంచాలి, పరిశుభ్రంగా ఉంచి మా ఆఫీసర్స్ అందరు ముందే వెళ్ళి 2-3 రోజుల ముందే G20 కంటే ముందు వాటిని పరిసరాలు శుభ్రంగా చేసి ఆ ఫారెన్, ఎందుకంటే G20 అంటే దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ మీటింగ్స్. 85% జీడిపి, ప్రపంచ జీడిపి ఈ యొక్క G20 కంట్రీస్లో వస్తుంది. 75% పాపులేషన్ ఈ G20 కంట్రీలో వస్తుంది. దానికి ఆ దేశంలో ఉన్నటువంటి క్రీమ్ ఆఫీసర్స్ అందరు ఉంటారు, క్రీమ్ ఆఫ్ ది మినిస్టర్స్ అందరు ఉంటారు. అంటే కల్చర్ మినిస్ట్రీ మీటింగ్స్ ఉంటే మొత్తం ఈ 10, 20 + 10 కంట్రీస్, ఆ 30 దేశాలకు సంబంధించినటువంటి మినిస్టర్స్ వస్తారు, టాప్ ఆఫీసర్స్ వస్తారు.
కాబట్టి అన్ని ఫైనాన్స్ అంటే అందరూ వస్తారు. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన ఇండియాకి సంబంధించి బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం, మన ఇండియా ఇమేజ్ పెంచుకోవడం కోసం చాలా ఉపయోగపడుతుంది. మన కల్చర్ను ప్రమోట్ చేయడం కోసం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రధానమంత్రి గారు దీని మీద చాలా దృష్టిని కేంద్రీకరించి మొదటిసారి అద్భుతంగా G20 కంట్రీస్ మీటింగ్స్ నిర్వహించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో అనేక కల్చరల్ ఈవెంట్స్, టూరిజం ఈవెంట్స్ బాధ్యత నాకు రావడంతో అది కూడా ఎక్కువ సమయము అక్కడ స్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది కాకుండా మీకు అందరికీ తెలుసు, డోనర్ మినిస్ట్రీ 8 రాష్ట్రాలు డెవలప్మెంట్కి సంబంధించిన మినిస్ట్రీ, డోనర్ మినిస్ట్రీ 8 రాష్ట్రాలంటే అస్సాం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, మిజోరం కావచ్చు, మణిపూర్ కావచ్చు, మేఘాలయ కానీ, నాగాల్యాండ్ కానీ, త్రిపుర కానీ, సిక్కిం కానీ, ఈ రకంగా 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఆల్మోస్ట్ సంవత్సరానికి 1,00,000 కోట్లు ఉంటుంది అన్ని మినిస్ట్రీస్ కలిపి. వాటంతా సమన్వయం చేయడము, ఆ రకంగా G20 కంట్రీస్ సంబంధించినటువంటి మీటింగ్స్ అక్కడ కూడా జరపడము, ఆ రకంగా నాకు చాలా పెద్ద ఎత్తున డోనర్ మినిస్ట్రీకి సంబంధించి మంచి పేరు వచ్చిందని భావిస్తాను. చాలా అద్భుతంగా ఆ ప్రాంతాలలో మరి అంతకుముందు నేను లేకముందు 70% మాత్రమే గవర్నమెంటు ఒకటి చట్టం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్లో బడ్జెట్ 10% ఖచ్చితంగా నార్త్ ఈస్ట్లో ఖర్చు పెట్టాలి, లేకపోతే ఆ ప్రాంతాలు డెవలప్మెంట్ కావడం లేదని చెప్పడం ఒకటి. ఎవ్రీ మంత్ ఒక 5 క్యాబినెట్ మినిస్టర్సు, ఒక 10 మంది MOS ఎవ్రీ మంత్ నార్త్ ఈస్ట్లో నైట్ హాల్ట్ చేసి రావాలని చెప్పడం. ఆ రకంగా ఈ మినిస్టర్స్ అందరిని ఎవ్రీ మంత్ పంపడము, 15 మంది మినిస్టర్స్ ఎవ్రీ మంత్ నార్త్ ఈస్ట్లో నైట్ హాల్ట్ చేసే విధంగా పంపించడము. అదేవిధంగా 10% GBS ఖచ్చితంగా ఖర్చు అవుతుందా లేదా మానిటరింగ్ చేయడము, రివ్యూ చేయడము, అక్కడ ఉన్నటువంటి మేజర్ స్కీమ్స్ రివ్యూ చేయడము, ప్రధానమంత్రి గారికి రిపోర్ట్ పంపించడము, మినిస్టర్స్ ఎవరు పోయారు ఎవరు పోలేదు, చాలా పెద్ద పని ఉండేది. అది కాకుండా మా మినిస్ట్రీ కూడా కొంత ఖర్చు పెట్టేది. ఆ విషయాలు కూడా చాలా కల్చరల్ లివిట్ ప్రొటెక్షన్ చేయడము, ఇవన్నీ కూడా పెద్ద యాక్టివిటీ ఉండేది. అది కూడా చాలా టైం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మరి ఒక మంత్రిగా ఒక సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో నేను గెలిచిన తర్వాత ఈరోజు దేశానికి మొదటిసారిగా సేవ చేసే అవకాశం వచ్చింది. నేను ఎప్పుడు మదనపడేవాడిని, అప్పుడప్పుడు నా కాన్స్టిట్యున్సీకి పోతలేనేమో, అందుబాటులో లేనప్పుడు ఒకసారి మళ్ళీ చర్చించుకునేవాడిని. భగవంతుడు నీకు ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు, మరి దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు 2 సమాంతరంగా చేయాలనేటువంటి మనసు నాకు నేనే జడ్జిమెంట్ చేసుకొని ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇకపోతే తెలంగాణకు సంబంధించినంత ముందు వస్తాను. నేను తెలంగాణకు గత సంవత్సరము ఒక 3.5 గంటల పాటు నేను ఇదే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. ఇప్పుడేం భయపడ అంతసేపు ఇవ్వను, తొందరగా చేస్తాను. 3.5 గంటల పాటు నివేదిక ఇచ్చాను. ఏమేం చేశాం చాలా డీటెయిల్గా డాక్యుమెంట్స్తో సహా, ఆ ప్రభుత్వ ఆర్డర్స్తో సహా, కరస్పాండెంట్స్తో సహా అన్ని రకాలుగా నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అందరూ మీడియాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అప్పుడు అన్ని విషయాలు ఇచ్చాను. ఇప్పుడు కూడా మళ్ళీ మనవి చేస్తా ఉన్నాను. 9 ఇయర్స్లో ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అందులో అనేక రకాలుగా మరి అందులో రాష్ట్రానికి సంబంధించినటువంటి పన్నుల వాటా ఆల్మోస్ట్ 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్లు పన్నుల వాటాలో 2.3 lakh crores పన్నుల వాటా రూపంలో వచ్చింది. అదే కాకుండా డెవలప్మెంటల్ యాక్టివిటీ అంటే ఈరోజు డెవలప్మెంటల్ యాక్టివిటీ అంటే చాలా రకాలుగా హెల్త్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర అనేక రకాలుగా యాక్టివిటీస్ ఉంటుంది, మన్రేగా కావచ్చు, ఇవన్నీ కలిపితే సుమారు 6.2 lakh crores. ఇంకొకటి అనేక రకాల రుణాలు ఇస్తాం. రుణాలు ఇచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున సబ్సిడీ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ సబ్సిడీల రూపంలో 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు అందించడం జరిగింది. ఇది కాకుండా కనీస మద్దతు ధర, ఇతరత్ర అగ్రికల్చర్ సెక్టర్ దాని మీద 1.9 lakh crores. ఆ రకంగా టోటల్గా మనము తెలంగాణకు 10 lakh crores ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ అందులో కొంత డివైడ్ చేసి చూసినట్లయితే జాతీయ రహదారుల మీదనే లాస్ట్ 9 ఇయర్స్ అంటే 67 ఇయర్స్ మోడీ గారు కాకముందు తెలంగాణ జాతీయ రహదారులకు సంబంధించి 2,500 కిలోమీటర్లు ఉండేది. ఈ యొక్క 9 ఇయర్స్లోనే, అంటే 9 ఇయర్స్ కూడా 9 ఇయర్స్లోనే మరి
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కొత్తగా 2500 కిలోమీటర్ల జాతీయ రహదారుల రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా గతంలో వేసినటువంటి జాతీయ రహదారులకు ఇప్పుడు వేస్తున్నటువంటి జాతీయ రహదారులకు చాలా క్వాలిటీతో కూడినటువంటి పటిష్టమైనటువంటి రోడ్లు వేయడము, పాత రోడ్లు గతంలో వేసినటువంటి రోడ్లు అన్నీ కూడా రిపేరింగ్ చేయడము, రీకార్పొరేట్ చేయడము, పునర్నిర్మాణం చేయడం జరిగింది. అది జాతీయ రహదారులకు సంబంధించి అది ఆల్మోస్ట్ 1 లక్ష కోట్లకు పైన 1,08,000 కోట్ల రూపాయలు మరి దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు 2,500 పూర్తి చేసి డెడికేట్ చేశాం తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 33 జిల్లాలలో చాలా వేగవంతంగా 32 జిల్లాలకు 32 డిస్ట్రిక్ట్స్ నెట్వర్క్స్ ఇప్పుడు కంప్లీట్ అయింది. ఒక జిల్లా పెద్దపల్లి ఉంది, దాన్ని కూడా తొందరగా పూర్తి చేస్తాం. జాతీయ రహదారులతోటి ఎంబడి అనుసంధానం చేయించుకున్నాం. ఇప్పుడు ఇంకొక 2,269 కిలోమీటర్ల జాతీయ రహదారుల రోడ్డు కన్స్ట్రక్షన్ ఆన్లో ఉంది. దాన్ని కూడా ఆల్మోస్ట్ 80,000 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతుంది. ఇది కాకుండా ఒక రీజనల్ రింగ్ రోడ్ మన తెలంగాణ చుట్టూ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది మన తెలంగాణ డెవలప్మెంట్లో ఒక గేమ్ చేంజర్గా, దేశంలో ఎక్కడ కూడా రీజనల్ ఉండలేదు. ప్రతిపాదన తీసుకొని ప్రధానమంత్రి గారికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారు 4-5 సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నితిన్ గడ్కరీ గారు మేము కూర్చున్న తర్వాత యాక్సెప్ట్ చేశాడు. చెప్పాడు ఇది బాగా చేస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైన నగరాలకు రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకుంటాం. పైలట్ ప్రాజెక్ట్ కింద మీరు హైదరాబాదులో అద్భుతంగా చెయ్యాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు. దానికి ఆల్మోస్ట్ 26,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది 100% కేంద్ర ప్రభుత్వ బడ్జెట్. ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. దాంట్లో కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా 50% కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాము. అది కూడా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం 50% ల్యాండ్ అక్విజిషన్ కోసం, రాష్ట్ర ప్రభుత్వం 50% ఖర్చు పెట్టి 26,000 కోట్ల రూపాయలతో రింగ్ రోడ్ వచ్చినట్లయితే మనకు అనేక రకాల మిడిల్ క్లాస్కు, లోవర్ మిడిల్ క్లాస్కు, వర్కింగ్ క్లాస్కు టౌన్షిప్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్కు, ఐటీ ఆఫీసర్స్కు, హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే న్యూ యూనివర్సిటీస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, టూరిజం సెక్టార్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా మనకు పైప్ లైన్లు ఉన్నాయి తెలంగాణలో. వాళ్ళకి రీజనల్ రింగ్ రోడ్ లోపలైతే ఇంకా ధైర్యంగా వాళ్ళు రావడానికి ఉంటుంది, వాళ్ళకు సేఫ్టీ కూడా ఉంటుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ వచ్చినట్లయితే తెలంగాణ డెవలప్మెంట్లో ఒక గేమ్ చేంజర్గా అది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటి చాలా పెద్ద అచీవ్మెంట్ ఎంబడి తీసుకురావడం జరిగింది నేనే. ఇది కాకుండా రైల్వే బడ్జెట్లో చాలా పెద్ద ఎత్తున కేటాయింపులు పెంచడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, యూపీఏ హయాంలో ఏడాదికి మన తెలంగాణలో 17 కిలోమీటర్స్ మరి ఈ యొక్క న్యూ లైన్స్ లేయింగ్ ఉండేది. ఇప్పుడు యావరేజ్గా లాస్ట్ 6 ఇయర్స్, అంతకుముందు 3 సంవత్సరాలు తీసేసినప్పుడు కూడా లాస్ట్ 6 ఇయర్స్ చూస్తే పర్ ఇయర్ 55 కిలోమీటర్స్ పర్ యానం మేము ఆ యొక్క డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక రకాల ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళాం. మరి ఇప్పటికే రైల్వే ట్రాక్ పెంచడం జరిగింది. 1,645 కిలోమీటర్లు న్యూ ట్రాక్ వేసాము. 31,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మెనేస్తున్నాను. అనేక రకాల ఎక్కడ కూడా మన రైల్వే అండర్గ్రౌండ్ బ్రిడ్జిలు కానీ, ఓవర్ బ్రిడ్జిలు కానీ ఒక్కటి కూడా డబ్బులు లేవనకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మరి వందలాది అండర్గ్రౌండ్ బ్రిడ్జిలు కానీ, ఓవర్ బ్రిడ్జిలు కానీ రైల్వే కోసం నెట్వర్క్ చేస్తున్నాం. యాక్సిడెంట్లు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మాన్యువల్ లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. అద్భుతంగా ఈ రైల్వే డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్, కాజీపేటలో ఆర్ఎంయు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా స్వయంగా ఆహ్వానించి ఫౌండేషన్ వేయడం జరిగింది. అది అక్కడ వ్యాగన్స్ తయారు చేస్తాము, ఇంజన్స్ తయారు చేస్తాము, ఫ్యూచర్లో కోచ్లు కూడా తయారు చేయడం కోసం ఒక సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ యూనిట్ను ఈరోజు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి దీన్ని కూడా భూమి పూజ చేశారు. అది కూడా చాలా రోజుల్లో 3,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి. అది ఆల్రెడీ చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని చాలా వెంబడిబడి నేనే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అదే వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్, దేశంలో 7 టెక్స్టైల్ పార్కు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అందులో ఒకటి మన వరంగల్కి రావడం జరిగింది. అది కూడా మరి మంజూరు చేసేయడం జరిగింది. అది 1,00,000 మందికి అందులో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, మీకు తెలుసు రామగుండం పవర్ ప్లాంటు ఎన్టీపీసీది, అందులో
1600 మెగావాట్లకు సంబంధించి పూర్తి అయిపోయింది. 2 కూడా ప్రధానమంత్రి గారే భూమి పూజ చేశాడు. 2 కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినాయి. 2 కూడా 2 సార్లు వచ్చి ప్రధానమంత్రి గారు డేట్స్ కూడా ఇచ్చాను. ఆ 2 సార్లు ప్రధానమంత్రి గారిని పిలిపించి నేను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మానిటరింగ్ చేసామని. ఈ తెలంగాణలో జరిగేటువంటి ప్రాజెక్ట్స్ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఎవ్రీ మంత్ అన్ని ప్రాజెక్టులు రివ్యూ చేయడము. మా దగ్గర ఆఫీసులో ఒక ఓఎస్డీని పెట్టాను నేను. ఓఎస్డీ 24 అవర్స్ తెలంగాణ ప్రాజెక్టుల డెవలప్మెంట్ మీదనే వారి పని, ఇంకా వేరే పని ఏం లేదు. నాకు ఓఎస్డీ అయినా ఆయన తెలంగాణ డెవలప్మెంటల్ యాక్టివిటీలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఓఎస్డీగా ఆయన పనిచేశారు. ఆ రకంగా 2 ప్రాజెక్టులు పూర్తి చేశాము. ఈరోజు మరి 1600 మెగావాట్లు న్యూ పవర్ తెలంగాణకు రావడం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వయబిలిటీ ఫండ్ 1204 కోట్ల రూపాయలు ఏదైతే మెట్రో హైదరాబాద్లో ఇప్పుడు దానికి 1200 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారము జూబ్లీ ఎంవిఎస్ బస్ స్టేషన్ నుంచి మరి జంగమెట్టు పలక్నామా దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇప్పటి వరకు అఫ్జల్గంజ్ దగ్గరికే వెళ్ళింది. అది వెళ్ళాల్సి ఉంది. మా కేంద్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ కానీ ఆ రకంగా ఉంది. అది కూడా పూర్తి చేయాల్సింది, ఇంకా పూర్తి చేయడం లేదు. అదేవిధంగా ములుగు గ్రామము సిద్దిపేట డిస్టిక్, అక్కడ కొండాలక్ష్మి బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము మరి సహకరించింది. అది కాకుండా రామగుండంలో యూరియా పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈరోజు 6338 కోట్లు, దానికి ప్రధానమంత్రి గారే స్వయంగా ఫౌండేషన్ వేశారు. దాన్ని కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేసి చిన్న చిన్న సమస్యలు ఉండేవి, ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసి ఈరోజు అది కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా మరి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను మరి డెడికేట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అక్కడ అమేనియా యూరియా ఉత్పత్తి అవుతుంది, అక్కడ అద్భుతంగా ముందుకు వస్తున్నాం. అది కాకుండా నెక్స్ట్ మరి మీకు తెలుసు తెలంగాణలో నేను ఎరువుల గురించి దేశమంతా చెప్పడం లేదు, తెలంగాణ గురించే. ఇది చాలామందికి తెలియదు. ఎరువుల సబ్సిడీ మీద మరి ప్రతి బస్తా మీద ప్రతి యూరియా బస్తాకు కేంద్ర ప్రభుత్వము 2230 రూపాయలు ఇస్తుంది. ఎందుకు ఇస్తుందని అనుకోవచ్చు. ఇంత సబ్సిడీ ఎందుకు ఇస్తుందంటే వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి. వ్యవసాయ రంగం మీద ఎంత పెట్టుబడి పెట్టినా కూడా అది రైతు ఎవరు తినడు, ఒకడే తినడు. పండించినటువంటి పంట ప్రజలకు తిండి గింజలు వస్తుంది. కాబట్టి మన దేశం జనాభా ఎక్కువ, తిండి గింజలు పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది, అందుబాటులో ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు మనము కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి వ్యవసాయ ప్రొడక్షన్ పెరగాలి, దాని కారణంగా కొన్ని కోట్లాది మందికి ఉపాధి వస్తున్న ఉద్దేశంతో ప్రపంచమంతా కూడా ఫెర్టిలైజర్ పెరిగాయి. కరోనా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ రష్యా ఉద్యమం కావచ్చు, అనేకమైనటువంటి ఆర్థిక మాంద్యాల కారణంగా కానీ లేకపోతే కరోనా అప్పుడు కానీ ప్రపంచమంతా యూరియా ధరలు పెరిగాయి, ఫెర్టిలైజర్స్ ధరలు. కానీ పెరగనటువంటి దేశం ఏదంటే అది ఒక మన భారతదేశమే అని మనం చేస్తున్నాను. కారణం కూడా చెప్తాను. ఒక బస్తా మీద 2230 రూపాయలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఏపి మీద కూడా ప్రతి బస్తా మీద 2420 రూపాయలు సబ్సిడీ రైతుకి ఇస్తూ ఉన్నాం. అదే దాని డీటెయిల్గా కింద ఇవ్వడం జరిగింది. రైతులు చెల్లిస్తున్నది యూరియా 2,267 రూపాయలు. డిఏపి మీద 1,311 రూపాయలు మాత్రమే రైతు ఇస్తాడు, మిగిలినంతా మనం ఇస్తూ ఉన్నాం. ఆ రకంగా పక్క కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఎకరం ఉన్న రైతుకు 2 పంటలకు లెక్కేస్తే ఒక ఎకరానికి 2 పంటలకు మరి 18,630 రూపాయలు సబ్సిడీ వస్తుంది, ఎరువుల సబ్సిడీ. ఒక ఎకరం ఉంటే సంవత్సరానికి 2 పంటలకు 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు 1,86,320 రూపాయలు సబ్సిడీ వస్తుంది. నెక్స్ట్ పేజ్. ఇందులో ఇంకొకటి కూడా ఇస్తున్నాడు, రైతులను మరింతగా పెట్టుబడి అవసరాలు. ఈ ఎరువులు కూడా ఇంతకుముందు నేను చూపించినాడు, ముందు పేజీకి వెళ్ళండి. ఈ ఎరువులు 2,067 రూపాయలు కూడా కావాలన్నప్పుడు రైతుకు అది కూడా మరి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళొద్దనే ఉద్దేశంతో రైతులకు పెట్టుబడి సాయం విత్తనాలకు కానీ లేకపోతే ఈ ఫెర్టిలైజర్ కొనుగోలు చేయడం కోసం కానీ లేకపోతే రైతు కూలీల కోసం కానీ ఏదైనా ఖర్చు అయితే పెస్టిసైడ్స్ కోసం కానీ పెట్టుబడి సాయం అందించాలని చెప్పి వ్యవసాయ రంగానికి ప్రతి సంవత్సరము 6,000 రూపాయలు రైతుల 3 పైసలు అంటారు గ్రామాల్లో. 3 పైసలు పడ్డాయా, ఇదే వడ్డు 3 పైసలు బ్యాంకులో పడ్డాయా అంటారు. ఆ 3 పైసలు ఇస్తా ఉన్నాము. అది కలిపినట్లయితే సబ్సిడీ మీద ఎకరానికి 24,632 రూపాయలు వస్తుంది. అది కూడా కలిపినట్లయితే దాన్ని మరి
పిఎం కిసాన్ సన్మాన్ నిధి అంటాం మేము, రైతులకు సహకారం అందించేది. నెక్స్ట్ పేజ్. ఇది ఎంత ఇస్తున్నాం అనేది కూడా రైతులకు తెలవాలనే ఉద్దేశంతో అది ఖచ్చితంగా కంపెనీలతో మాట్లాడి ఒకే బ్రాండ్, వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్, ఒకటే బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండు ఇస్తున్నాం. ప్రతి బ్యాగ్ మీద ప్రింట్ చేస్తాం. ఇక్కడ ఉన్నది, ఇక్కడ పైన ఉన్నది చూడండి, దాని మీద ప్రింట్ చేసి ఇస్తాం. రైతు చెల్లిస్తుంది ఎంత, ఎందుకంటే మళ్ళీ రైతు దగ్గర ఎక్కువ వసూలు చేయకూడదు కాబట్టి దాని రేటు ప్రింట్ చేస్తాము. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఎంత ఇస్తున్నది, రైతు ఎంత ఇవ్వాలి కూడా ఎవ్రీ బ్యాగ్ మీద ప్రింట్ చేస్తున్నాం మేము. ఇది దాచుకోవాల్సింది సబ్సిడీ. ప్రతి బ్యాగ్ మీద ఆ కంపెనీలకు ఇస్తాం. సబ్సిడీ ఎవరికి ఇస్తాం? మేము కంపెనీలకు ఇస్తాం. ఏ ఫెర్టిలైజర్ తయారు చేసేటువంటి కంపెనీలకు సబ్సిడీ ఇస్తాం మేము. అది ఎంత ఇస్తున్నామని కూడా ప్రతి బ్యాగ్ మీద ప్రింట్ చేసి ఇస్తాం. అది దాచుకునేది రైతులకు కూడా తెలవాలని ఉద్దేశం. నెక్స్ట్ ప్లీజ్. హైదరాబాద్లో బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసాం, కొత్తగా సెంటర్. దాన్ని ఫౌండేషన్ చేయించి మళ్ళీ నేను మా మినిస్టర్ కలిసి ఇద్దరం కలిసి నేనే ఇనాగ్రేషన్. అది ఏసియాలోనే ఇంపార్టెంట్ నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ అనేది ఏసియాలోనే చాలా పెద్దది. మరి దక్షిణ ఏసియాలో, సౌత్ ఈస్ట్ ఏషియాలో అది చాలా అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ మనకు రావడం జరిగింది. నెక్స్ట్ సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ. సారీ, కరోనా సమయంలో కూడా ఏదైతే ఇంతకుముందు చెప్పానో, కరోనా సమయంలో కూడా తెలంగాణకు అనేక రకాలుగా అందించడం జరిగింది. మరి అందులో ఆహార ధాన్యాలకు సంబంధించి సబ్సిడీ కూడా మరి 27,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు తిండి పెట్టాలి. కరోనా సమయంలో 6, 7, 8 నెలల పాటు అన్ని పనులై లాక్డౌన్ కారణంగా ఉపవాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా ఉపవాసం ఉండొద్దని చెప్పి ఉచితంగా బియ్యం ఇచ్చే కార్యక్రమం ప్రారంభించారు. దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. ప్రతి వ్యక్తికి దేశంలో సుమారు 83 కోట్ల మంది ప్రజలకు నెల 5 కేజీల చొప్పున ఇస్తా ఉన్నాం. 83 కోట్ల మంది ప్రజలకు ఎవ్రీ మంత్ 5 కేజీస్, ఏ ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ఇస్తా ఉన్నాం. దాంతోపాటు ఇంకా పప్పు దినుసులు కూడా ఇస్తాం, కొంత అది కూడా ఇస్తా ఉన్నాం. దాని మీద తెలంగాణలో బియ్యం మీద ఖర్చు చేసిన ఖర్చు అంతా కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ ప్లేస్. ట్రైబల్ యూనివర్సిటీ. నేను చెప్పాను ట్రైబల్ యూనివర్సిటీ అని చెప్పి ప్రధానమంత్రి మా క్యాబినెట్ మీటింగ్లోకి వచ్చినప్పుడు చాలా దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత ప్రధానమంత్రి చెప్పాను, సమ్మక్క సారక్క పెడితే బాగుంటుంది. ములుగులోనే పెడుతున్నాం, ఇది ల్యాండ్ అక్కడే ఉంది. పక్కకి అమ్మవారి చాలా పెద్ద ఎత్తున ట్రైబల్స్, ప్రపంచంలో అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్ ఏదంటే సమ్మక్క సారక్క ట్రైబల్ ఫెస్టివల్. ఇంత పెద్ద ఎత్తున గ్యాదరింగ్ ఏది ప్రపంచంలో ఎక్కడ లేదు. కాబట్టి అటువంటి ట్రైబల్ ఫెస్టివల్ అక్కడ అవుతుంది. కాబట్టి అమ్మవారి పేరు మీద పెట్టాలంటే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయాలి ప్రధానమంత్రి గారు. వెంటనే సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేయడం జరిగింది. దానికి మరి ప్రధానమంత్రి గారు స్వయంగా మరి దానికి సంబంధించి నేను స్వయంగా నెక్స్ట్ ప్లీజ్ దాని ఒక వీడియో కూడా ఒకసారి చూపిస్తారా? వీడియో. भारत सरकार मुलुगु जिले में एक सेंट्रल ट्राइबल यूनिवर्सिटी की स्थापना करने जा रहा है। और इस विद्यालय का नाम पूजनीय आदिवासी देवियां समक्का सारक्का के नाम पर रखा जाएगा। దాని టెంపరరీ క్యాంపస్ కూడా ఈ సంవత్సరమే ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభిస్తున్నాం. ఈ రకంగా అనేక తెలంగాణకు సంబంధించి 3 గంటల పాటు చెప్పగలుగుతాను తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏమేం చేసిందో. కానీ కొంతమంది ఏం చేయలేదని మాట్లాడు. చేయడానికి ఉండదు, చేయడానికి అవకాశం ఉన్నటువంటి అన్నీ చేస్తాం, తప్పకుండా అన్ని రకాలుగా చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ హైదరాబాద్ సిటీకి ఏం చేసిందని ఒకటి తెలంగాణ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 42,833 కోట్లు, హెల్త్ సెక్టార్లో ఖర్చు పెట్టింది, స్కిల్లింగ్ ఖర్చు పెట్టింది, కల్చర్ ఖర్చు పెట్టింది, ఉమెన్ వెల్ఫేర్ కోసం ఇవన్నీ కలిపితే 48 కోట్లు ఈరోజు సిటీలో ఖర్చు పెట్టినాడు. హైదరాబాద్ సిటీలో చేసినటువంటి విషయాలు మనం చేస్తాను. నెక్స్ట్ స్టార్టప్ ఇండియా కానీ ముద్రా యోజన కింద
చిన్న చిన్న వ్యాపారస్తులకు, చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్కు స్టాండప్ కింద ఇచ్చినటువంటి 21,000 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా ఖర్చు పెట్టాం. నెక్స్ట్, నేను ముందుగా హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. నెక్స్ట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషను ఒక 719 కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ కాదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది రైల్వే స్టేషన్. ఆల్రెడీ పనులు 25% పూర్తి అయిపోయినాయి. ఎందుకంటే ఏ ట్రైన్ ఆపము, ఒక్క ప్యాసింజర్కి ఇబ్బంది కాకుండా వాళ్ళకు ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్, తాత్కాలికమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తూనే కొత్త బిల్డింగ్లు కడతా ఉన్నాం. కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తి అయిపోతుంది. చాలా కష్టంగా పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ట్రైన్ ఆపడానికి వీల్లేదు, ఒక ప్యాసింజర్కి ఇబ్బంది రాకుండా మేము కడతా ఉన్నాం. సెంట్రల్ ఏసీ మాలు, అందులో రూమ్స్, అందులో మంచి ప్యాసింజర్కి ఉండడానికి కమ్యూనిటీసు, మహిళలకు కానీ వచ్చే వాళ్ళకి అన్ని రకాల అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ తోటి రైల్వే స్టేషన్ రాబోతుంది. దానికి సంబంధించి చిన్న వీడియో. ఏమవుతుంది. అద్భుతంగా రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. చాలా డిజైనింగ్ నుంచి మొదలు పెడితే, ప్లానింగ్ నుంచి మొదలు పెడితే నేను స్వయంగా రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో అనేకసార్లు చర్చించి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ చేయడం. ఇదేదైనా పొరపాటు జరిగితే నాదే ఉంటుంది పొరపాటు, మంచి జరిగితే క్రెడిట్ కూడా నాకే వస్తుంది. అదేవిధంగా చెర్లపల్లి టెర్మినల్, సిటీలో 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్ ఇంతకుముందు చూసింది, 2 నాంపల్లి హైదరాబాద్ అంటాం, 3ది కాచిగూడ. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో దిగి మళ్ళీ మల్కాజిగిరికి వెళ్ళాలన్నా, లేకపోతే ఎల్బీ నగర్కి వెళ్ళాలన్నా, జిల్లాలకు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ట్రాఫిక్ సికింద్రాబాద్లో చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి న్యూ టెర్మినల్ ఒకటి ప్లాన్ చేశాము. అది ఆల్మోస్ట్ 98% పూర్తయిపోయింది. అద్భుతమైనటువంటి టెర్మినల్ చెర్లపల్లి టెర్మినల్. ఇదే ఆధునికమైన పద్ధతిలో తీసుకొస్తున్నాం. రెగ్యులర్గా నేను ఎవ్రీ మంత్ మీటింగ్ పోతున్నాను, స్వయంగా వెళ్ళి చూస్తున్నాను. నేను స్వయంగా వెళ్ళి చూస్తున్నాను. అది పూర్తయినట్లయితే అక్కడ దిగేసి అందరూ కూడా ఓఆర్ఆర్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. కాబట్టి అది చాలా ఈజీ అవుతుందని చెప్పి అది పెట్టాం. చాలా ఉపయోగపడుతుంది. అది తొందరగా పూర్తవుతుంది.
అంతేకాకుండా కాచిగూడ, అదేవిధంగా సిక్కిం, మన నాంపల్లి రైల్వే స్టేషన్ అంటాం కాచిగూడ, సికింద్రాబాద్, దాన్ని కూడా ప్రధానమంత్రి గారు వర్చువల్గా 350 కోట్లతోటి వర్చువల్గా ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్ ఏం చేయడం, అది కూడా ఇదే పద్ధతిలో డెవలప్మెంట్ చేస్తాం. నెక్స్ట్ టైం అవుతుంది తొందర. ఎంఎంటీఎస్ మీకు తెలిసి, ఎంఎంటీఎస్ అంటే పేదవాడి రైలు. 10 రూపాయల టికెట్ తోటి ఎక్కడైనా తిరగవచ్చు హైదరాబాద్లో, పలక్నామా నుంచి బిహెచ్ఎల్ దాకా పోవచ్చు. కానీ అది సెకండ్ ఫేజ్ 15 ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉంది. 15 ఇయర్స్. కారణము స్టేట్ గవర్నమెంటు రైల్వే మినిస్ట్రీ ఒప్పందం జరిగింది. ఆడియో ఏమైంది? ఆడియో పోయిందండి చూడండి. ఈ యొక్క వచ్చిందా? వైర్లు ఎవరితో అటాచ్ చేయకండి దయచేసి. ఈ యొక్క ఎంఎంటీఎస్ 15 ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉండింది. దానికి మరి రాష్ట్ర ప్రభుత్వము అగ్రిమెంట్ చేసుకుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. కానీ అగ్రిమెంటు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అగ్రిమెంట్ను అమలు చేయక వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఆగిపోతే నేను చెప్పాను, మనం ఒక దిక్కు పూర్తి చేసేసామండి, పూర్తి చేసినాక ఇక రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని ఆపేస్తే మంచిది కాదంటే ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా కూడా మొత్తం మనమే 100% గతంలో చేసుకున్న అగ్రిమెంట్స్కు పక్కన పెట్టేసి మరి నా ఒత్తిడి మేరకు ప్రధానమంత్రి గారు అంగీకరించి స్వయంగా ఆయననే పిలిపించి ఆయననే స్వయంగా వచ్చి దీనికి ప్రారంభోత్సవం చేసిన విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ప్రైమ్ మినిస్టర్తో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళ సహకారం లేకపోయినా కంప్లీట్ చేశాం. అదేవిధంగా గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు కూడా న్యూ ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్కి అయితే తీసుకున్నాం 350 కోట్లతోటి. ముఖ్యమంత్రి గారికి నేను ఇప్పటికీ అనేక ఉత్తరాలు రాశాను, ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చినట్లయితే యాదాద్రి వరకు కొత్త ట్రైన్ వేస్తామని. అదేవిధంగా దేశంలో ఆల్మోస్ట్ 44 వందే భారత్ ట్రైన్లు వచ్చాయి ఇప్పటివరకు. 44 ట్రైన్లలో 4 ట్రైన్లు మన హైదరాబాద్ నుంచి వచ్చాయి, సికింద్రాబాద్ రావడం జరిగింది. 2 ట్రైన్లు ఉదయం ఒకటి, సాయంకాలం ఒకటి విశాఖపట్నం పెట్టాం, వయా విజయవాడ వెళ్తుంది. ఒక ట్రైను తిరుపతి వెంకటేశ్వర దర్శనానికి వెళ్తుంది, ఒక ట్రైను బెంగళూరుకి వెళ్తుంది. మరొక 2 ట్రైన్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఒకటి నాగపూర్, ఒకటి బాంబేకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా అనేక ట్రైన్లు కానీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రధానమంత్రి గారు స్వయంగా పిలిచి ఈ వందే భారత్ ట్రైన్ కూడా హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించాను. అది చిత్రం. And a proud moment to be cherished. The train has started on its auspicious journey to Tirupati, the abode of Lord Venkateshwara Swami. Okay. Next, యశ్వంత్పూర్ ట్రైన్ నేనే ప్రారంభోత్సవం చేసింది. మైక్ వస్తుందా? యశ్వంత్పూర్ ట్రైన్ నేనే ప్రారంభించాను. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు మేడ్చల్ బొలారం మరి టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ కానీ అండర్ బ్రిడ్జెస్ కానీ మామూలుగా ఇచ్చాం. ఉప్పుగూడ రైల్వే స్టేషన్ కొత్తగా దాన్ని కూడా శాంక్షన్ చేయించాను. ఏ రకంగా ఉండబోతుందో అది కూడా మంజూరైంది, అది కూడా పని జరుగుతూ ఉంది. మలక్పేట రైల్వే స్టేషన్. ఇంకొకటి కొమరవెల్లి, ఇది కూడా ఎవ్వరు అడగలే నన్ను. నాకు ఒకసారి కొమరవెల్లికి వెళ్తే ఎవ్వరు చూసినా కూడా హైదరాబాద్లో వేల మంది కనిపించారు, అలా అందరు రోడ్లో వస్తున్నారు. కాబట్టి కొమరవెల్లి రైల్వే స్టేషన్ కోసం నేను ఎవ్వరు రిప్రజెంట్ చేయకుండా నా అంతా లేని నా మనసులో వస్తే ప్రధానమంత్రి గారు అడిగి ఈరోజు రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని నేను ఇద్దరం కలిసి ఆ యొక్క ఫౌండేషన్స్లో వేయడం జరిగింది. అది పనులు జరుగుతూ ఉన్నాయి. వెంటనే ఆ యొక్క కొమరవెల్లి, ఎందుకంటే వేల మంది హైదరాబాద్ నుంచి వెళ్తారు. ప్రధానంగా మన యాదవ సామాజిక వర్గం కానీ కుర్మ సామాజిక వర్గం కానీ ఆ రకంగా అందరూ, మేము కూడా అందరం వెళ్తాం మనం. కాబట్టి ఆ రకంగా ఆ రైల్వే స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణానికి పూజ చేసాం. ఉప్పుగూడ నెక్స్ట్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్ డెవలప్మెంటు, మలక్పేట రైల్వే స్టేషన్ డెవలప్మెంటు, యాకత్పుర రైల్వే స్టేషన్ డెవలప్మెంటు, ఇది కూడా కొంత రైల్వేకి సంబంధించినటువంటి యాక్టివిటీ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక నేను ఇంతకుముందు చెప్పినట్టు రీజనల్ రింగ్ రోడ్ అయితే వస్తుందో దానికి నేను ప్రధానమంత్రి గారు చెప్పాను, రైల్వే మంత్రి రోడ్డు వేస్తున్నాం, ఒక రైలు కూడా రౌండ్ వేస్తే చాలా బాగుంటుందంటే గుడ్ ఐడియా అని చెప్పి
వారు సర్వేకి ఆదేశించడం జరిగింది. రీజనల్ రింగ్ లైన్ అయితే రింగ్ రోడ్ వస్తుందో RRR 26,000 కోట్లతోటి దానికి సమాంతరంగా రైల్వే లైన్ వేయాలి. ఇప్పుడు కాదు, ఇంకో 100 సంవత్సరాలు కూడా అది ఉపయోగపడుతుంది అని చెప్తే వెంటనే ప్రధానమంత్రి గారు సర్వేకి ఆదరించారు. ఎస్టిమేషన్ చేశాము 12,500 కోట్లు. ఇప్పుడు సర్వేకి డబ్బులు ఇచ్చాము. సర్వే కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి మరి వర్కౌట్ కూడా వేగవంతంగా జరుగుతుందనే విషయాన్ని మనం చేస్తున్నాం. నెక్స్ట్, మన సికింద్రాబాద్ రైల్వే డివిజన్ సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వేస్ కూడా జరుపుకుంటే నెక్స్ట్ రోడ్స్ డెవలప్మెంట్స్ కూడా కొంత చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు చూపిస్తున్నా. అవన్నీ కూడా ఎక్స్పర్ట్ చేయడం జరిగింది. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడారు, అంబర్పేట ఫ్లైఓవరు ఇంకా 7 ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. 2018లో భూమి పూజ చేస్తే GHMC ఇంకా కొన్ని ల్యాండ్ అక్విజిషన్ చేయని కారణంగా ఆలస్యం జరుగుతుంది. అది ఈ మధ్యలో కూడా నేను కమిషనర్ తోటి కలిసడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ కొన్ని బిడ్స్ ఉండడం కూడా పూర్తవుతుంది. ఈ రోడ్డు ఏదైతే ఉన్నదో జాతీయ రహదారి, అది ఎన్టీ రామారావు గారు మొత్తం రోడ్ వైడింగ్ చేయడం జరిగింది. కానీ అంబర్పేటకు వచ్చేసరికి చేనెమ్మర్ దగ్గర 2 సైడ్స్ సమాధులు ఉన్నాయి. ముస్లిం సామాజిక వర్గం సమాధులు ఉన్నాయి. వాళ్ళు ఇవ్వరు కారణంగా బాకటెల్లెక్క అయిపోయింది. అక్కడ మొత్తం రోడ్ వైడింగ్ అయింది కానీ అక్కడ కాలేదు. దాని కారణంగా రోడ్ వైడింగ్ చేసినా కూడా లాభం లేకుండా ఉండేది. అందుకోసం అక్కడ నేను ఫ్లైఓవర్ ప్లాన్ చేసి అది చేస్తే అది ఈరోజు అక్కడ కూడా మళ్ళీ ముందు ల్యాండ్ ఇస్తామన్నారు. ల్యాండ్ ఇవ్వకపోతే మళ్ళీ మార్చి అక్కడ స్టీల్ బ్రిడ్జ్ చేస్తున్నాను ఆ సమాధుల దగ్గర. దాని కారణంగా ముందేమో ల్యాండు మా సమాధుల కాడ పిల్లర్స్ వేసుకొని ఆమోదించారు. తర్వాత ఇవ్వకలేదు. కొంతమంది రాజకీయ రెచ్చగొట్టడంతో ఇవ్వకపోతే మళ్ళీ అక్కడ స్టీల్ బ్రిడ్జే వేస్తున్నాను చిన్న రోడ్లోనే. దాని కారణంగా నాకు ఆలస్యం అవుతుంది. అది నెక్స్ట్ క్యారో, ఇది మరి వాస్తవంగా జైపూర్కి వెళ్ళాలనుకున్నటువంటి క్యారోను మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. అది పూర్తి అయిపోయింది. ప్రధానమంత్రి గారు స్వయంగానే ఇటీవల ప్రారంభించడం జరిగింది. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇండియాలో ఒకటే ఉంది. ఇది ఇంతవరకు లేదు. అది నెక్స్ట్ టైం ఉంది కాబట్టి నేను అన్నీ చూపిస్తలేను. ఎయిమ్స్ హాస్పిటల్, అది దానికి సంబంధించి పాత ఓల్డ్ బిల్డింగ్లోనే ప్రారంభించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ 1366,000 కోట్లతో ప్రధానమంత్రి గారిని స్వయంగా పిలిచి ఆ యొక్క భూమి పూజ కూడా చేయించాను. అది కూడా దానికి సంబంధించినటువంటిది ఎయిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన బిల్డింగ్స్ నమూనా. ESI కూడా నేను వచ్చిన తర్వాత దాన్ని మరింత డెవలప్మెంట్ చేయడం కోసము న్యూ బ్లాక్స్, OP బ్లాక్స్ కానీ ఆ రకంగా మరి అదనపు తరగతులు, సూపర్ స్పెషాలిటీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేశాం. దాన్ని కూడా డెవలప్మెంట్ చేశాం. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం అప్పుడు మంత్రి సంతోష్ గంగ్వార్ని పిలిచి ఆ యొక్క భూమి పూజ చేయించే కార్యక్రమం పాల్గొన్నాను. అందులో దత్తాత్రేయ గారు గవర్నర్గా, అదేవిధంగా మల్లారెడ్డి తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రి కూడా వచ్చారు. హైదరాబాద్ సిటీలో బస్తీ దవాఖానాలు ఉన్నాయి, మీకు తెలుసు. అవన్నీ కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటివే. ఆ దవాఖానా వెల్నెస్ సెంటర్స్ కింద ఇస్తాము. ఆ బస్తీ పేరేమో బస్తీ దవాఖానా, కానీ డబ్బులంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. దానికి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ సెంటర్స్, మన జన ఔషధ కేంద్రాలు, చాలా తక్కువ ధరకు దొరికేటువంటి షాప్స్ హైదరాబాద్లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మా డిఫెన్స్ ఆఫీసర్ కూడా వచ్చాడు. అవి చాలా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. బయట 100 రూపాయలు దొరికే మెడిసిన్ ఏదైతే ఉందో అది 30 రూపాయలకు, 20 రూపాయలకు, 25 రూపాయలకే దొరుకుతుంది. జెనరిక్ మెడిసిన్స్ అంటాం. 21 సెంటర్స్ ఓపెన్ చేశాము. 1759 ఎక్విప్మెంట్స్, 280 సర్జికల్స్, అదేవిధంగా మహిళలకు రూపీకి 1 శానిటరీ ప్యాడ్స్ ఫ్రీగా పెడితే దుర్వినియోగం అవుతుంది. ఫ్రీగా ఇవ్వాలనే కాన్సెప్టు అది కూడా నేనే ప్రధానమని చెప్పాను. కానీ ₹1 ఒకటి పెట్టి అది చేస్తూ ఉన్నాం. జెనరిక్ మెడిసిన్స్ నేను విజిట్ చేసింది, నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ కోవిడ్ అప్పుడు పర్మనెంట్ ఆక్సిజన్ ప్లాంట్స్, ఇంతవరకు హాస్పిటల్స్లలో ఆక్సిజన్ కావాలంటే బయట నుంచి తీసుకెళ్ళేవాళ్ళం. కోవిడ్ అప్పుడు పర్మనెంట్ శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాం. మన గాంధీ హాస్పిటల్లో, కింగ్కోటి ఆసుపత్రిలో, మన లాలపేట హాస్పిటల్లో, ఇక్కడ టిమ్స్ హాస్పిటల్ టెంపరీగా పెట్టారు, మూవ్ చేశారు. మా ప్లాంట్ కూడా వృధా అయిపోయింది. టిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలిలో కూడా పర్మనెంట్ ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టాం. అదేవిధంగా తెలంగాణలోని ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా
పర్మనెంట్ ఆక్సిజన్ తయారు చేసేటువంటి ప్లాంట్స్ పెట్టామది. అదే యూనిట్ నేను రెగ్యులర్గా మెయింటైన్ చేశాను. కోవిడ్ టైంలో నేను ఒక గాంధీ హాస్పిటల్కు 13 టైమ్స్ పోయాను. 13 టైమ్స్. ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు చాలాసార్లు. నాతో పాటు ప్రెస్ వాళ్ళు కూడా బయట, వాళ్ళు గేట్ బయట ఉండేవాళ్ళు, నేను లోపలికి వెళ్ళవని. వెంటిలేటర్ ఉండేటువంటి పేషెంట్స్ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడాను ధైర్యం చేసి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ నాకు రాకుండా వచ్చింది, థర్డ్ ఫేజ్ నాకు కూడా వచ్చింది అనుకోండి. 2 ఫేజ్లు నేను ప్రయత్నం చేసి అన్ని రకాల జాగ్రత్త తీసుకుంటేనే అన్ని రకాల పని చేశాను. నేను స్పెషల్గా ఢిల్లీ నుంచి వచ్చి విజిట్ చేసి హాస్పిటల్స్ అన్ని విజిట్ చేసి చూసి మళ్ళీ వెళ్ళవని. ఆ రకంగా కోవిడ్ పేషెంట్స్ని చూసిన విషయం ఇది కూడా. గాంధీ హాస్పిటల్ కోవిడ్ పేషెంట్స్, వ్యాక్సినేషన్ సెంటర్స్ అన్నీ కూడా మానిటరింగ్ చేసి వ్యాక్సినేషన్ అందుబాటులో ఉందా రెగ్యులర్గా మానిటరింగ్ చేశాను. వ్యాక్సినేషన్ సెంటర్స్ అన్నీ విజిట్ చేశాను నేను. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిధుల విరాళాలు అందించాను. నెక్స్ట్, అటల్ ఇన్నోవేషన్ కింద మరి మా దగ్గర స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఐటీఐ, మల్లెపల్లి ఐటీఐకి సంబంధించినటువంటి కొత్త బ్లాక్ డెవలప్మెంట్ చేయించాను గవర్నమెంట్ ఫండ్ తోటి. అది కూడా నేనే ఇనాగ్రేట్ చేశాను 3 కోట్ల రూపాయలతోటి. నెక్స్ట్, కొత్త స్కిల్ సెంటర్, ఇది ఎంబడిబడి తెచ్చుకున్న నేను 2 సెంటర్స్ తెలంగాణకు ఒకటి, ఆంధ్రకు ఒకటి తీసుకొచ్చాను. మీ దగ్గర స్టార్ట్ అయింది, మన దగ్గర ల్యాండ్ ప్రొవైడ్ చేయడం కూడా, బిల్డింగ్ ప్రొవైడ్ చేయని కారణంగా ఆగిపోతే 2 సెంటర్స్, బేగంపేట ఒకటి, తిరుపతి ఒకటి, హైదరాబాద్ ఒకటి, తిరుపతి ఒకటి, 2 తెలుగు రాష్ట్రాలకు నేను ఎంబడి అక్కడ ప్రభుత్వంతో, ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడి సెంటర్స్ స్వయంగా నేనే ప్రారంభించడం జరిగింది వర్చువల్గా. నెక్స్ట్, స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం ఈరోజు అనేక రకాల యాక్టివిటీ తీసుకోవడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో మరి సింథటిక్ ట్రాక్ కావచ్చు, టెన్నిస్ కోర్టు కావచ్చు, గర్ల్స్ హాస్టల్స్లో స్విమ్మింగ్ పూల్ కావచ్చు, స్పోర్ట్స్ కోసం కావచ్చు డెవలప్మెంట్ చేశాను. ఖేలో ఇండియా కింద ఉస్మానియా హాస్పిటల్, ఇవన్నీ ఇనాగ్రేషన్ ఫంక్షన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఈ నేషనల్ మహిళల కోసం ఒక స్కిల్లింగ్ సెంటర్ కొత్తగా ఫౌండేషన్ స్టోన్ నేనే వేశాను, కట్టాను, ఇనాగ్రేషన్ కూడా చేశాను. అది కూడా పూర్తయిపోయింది. దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ వర్క్ ఒకటి. కంటోన్మెంట్లో ఉమెన్స్ హాస్టల్ కూడా మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర చేశాం. అది కూడా ఏదో నడుస్తూ ఉంది హాస్టల్. నెక్స్ట్, ఇది హాస్టల్ సంబంధించిన బిల్డింగ్, సైనిక్ నివాస్, ఇదే కంటోన్మెంట్లో చేశాను. నెక్స్ట్, నిర్భయ ఫండ్. నెక్స్ట్ ప్లీజ్. ఎస్సీ హాస్టల్స్, ఉస్మానియా క్యాంపస్ కట్టినప్పుడు కట్టిన హాస్టల్స్ తప్ప మళ్ళీ లేవు, చాలా అధ్వానంగా ఉంటాయి. నేను స్వయంగా దాని విషయంలో మాట్లాడి మరి 2 గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్స్ కోసము 2 మంజూరు చేయించుకున్నాను. 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్. మా ఉస్మానియా వాళ్ళు కూడా అడగలేదు, నేనే తెచ్చుకొని చెప్పేంతవరకు కూడా తెలియదు. కాబట్టి ఆ రకంగా 2 బిల్డింగ్లు 15 కోట్లతోటి, బాయ్స్కు 15 కోట్లతోటి, అమ్మాయిలకు న్యూ బిల్డింగ్స్ 2 మంజూరు చేయించుకున్నాను. దానికి ఫౌండేషన్ కూడా నేనే చేశాను. అదేవిధంగా దివ్యాంగుల కోసము రెగ్యులర్గా క్యాంపులు పెడుతున్నా నేను. చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి అన్ని రకాలుగా సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల కోసం క్యాంపులు పెట్టాను. వాళ్ళకి ఏ వస్తువు కావాలంటారు, ట్రై సైకిల్స్ కావచ్చు, బ్యాటరీతో నడిచేటువంటి ట్రై సైకిల్ కావచ్చు, ఈవెన్ సెల్ ఫోన్స్ కావచ్చు, దివ్యాంగులు నడిపే సెల్ ఫోన్స్ కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళకు ఏ వస్తువు అన్నా కూడా లేదనకుండా వెతికి మా పార్టీ కార్యకర్తలను పెట్టి ఆ క్యాంపులు నిర్వహించి ఇచ్చాను. నెక్స్ట్ ప్లీజ్. ఒకరోజు అమిత్ షా గారితో కూడా హైదరాబాద్లో క్యాంప్ పెట్టి ఇవన్నీ ఇచ్చాను. బ్యాటరీతో నడిచేటువంటి మోటార్ సైకిల్ కొన్ని 100,000 ఇచ్చాను నేను హైదరాబాద్ సిటీలో. నెక్స్ట్, ఎంపీ ల్యాడ్స్ కింద మాకు ఇచ్చేది సంవత్సరానికి 5 కోట్లు మాత్రమే. అందులో కరోనా అప్పుడు అవి కూడా తీసేశాను ప్రధానమంత్రి గారు. కరోనా వచ్చినప్పుడు డబ్బులన్నీ కూడా పిఎం సాయనిధి తీసుకొని అప్పుడు లేకుండా అయినా కూడా ఉన్నంతలో ఆ ఎంపీ ల్యాండ్స్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్ కట్టాను, పవర్ బోర్ 101 పవర్ బోర్స్ వేసాను. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్, పవర్ బోర్స్ నేను ఇది కాకుండా మాకు ఎంపీ ల్యాడ్స్ తక్కువగా ఉంటాయి అని చెప్పి నేను కొంత కష్టపడి సిఎస్ఆర్ దగ్గర కూడా ప్రైవేటు గవర్నమెంట్ సెక్టర్లు తెచ్చి అవి కూడా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు
డిజిటల్ క్లాస్ రూమ్స్, సుమారు 70 డిజిటల్ క్లాస్ రూమ్స్ గవర్నమెంట్ స్కూళ్ళలో నేను ఏర్పాటు చేశాను. దానికి సంబంధించిన డిజిటల్ క్లాస్ రూమ్స్ అంతటి కూడా నేనే ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదనుకుంటే అన్ని గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హై స్కూళ్ళల్లో ఇచ్చాను, ప్రైమరీ హై స్కూల్. నెక్స్ట్ ఫర్నిచరు 1,100 బెంచ్లు టేబుళ్ళు సిఎస్ఆర్ ద్వారా తీసుకొచ్చి ఇచ్చాను నేను. నెక్స్ట్ మాకు నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా ప్రాబ్లం ఉండింది. మా దగ్గర గవర్నమెంట్ దగ్గర మేము టాయిలెట్స్ కడతాం, క్లీనింగ్ సమస్య వస్తుంది. ఒక మనిషి వచ్చి ఆమెకు 2,000, 200, 300 ఇస్తే ఒకసారి వచ్చిపోతుంది. చిన్న చిన్న పిల్లలు పేద కుటుంబాల నుంచి వస్తారు, వాళ్ళకు టాయిలెట్ లేకపోవాలో తెలియదు, క్లీనింగ్ కూడా తెలియదు. 10 నిమిషాలలో పడైపోతే ఇక పిల్లలు లోపలికి వెళ్ళలేరు టాయిలెట్స్. కాబట్టి నేను అంబర్పేటలో ఉన్నప్పుడు ఒక మిషన్ పెట్టి బండి పెట్టి ట్యాంకర్ పెట్టి రోజు ప్రెషర్ ద్వారా క్లీన్ చేయించామని. ఇప్పుడు పెరిగింది కాబట్టి నేను ఆ రకంగా ఎక్విప్మెంట్స్ తెచ్చి టీచర్ ఎవరైనా చేయొచ్చు క్లీనింగ్. ఆ రకంగా అన్ని స్కూళ్ళల్లో, అన్ని గవర్నమెంట్ హాస్టల్స్లలో, ఇంకా కమ్యూనిటీ హాస్టల్స్ ఉన్నాయి, వైశ్య హాస్టల్ కావచ్చు, మున్నూరు కాపు హాస్టల్ కావచ్చు, గౌడ హాస్టల్ కావచ్చు, హాస్టల్లో కూడా టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు ఇచ్చాను నేను అందరికీ సిఎస్ఆర్ ద్వారా అందరికి ఇచ్చాను. అది సక్సెస్ అయింది, ఇప్పుడు బాగా జరుగుతుంది. ఇవన్నీ మిషన్లు, అవన్నీ కూడా బాష్ కంపెనీ మంచి కంపెనీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్లు ఇచ్చి వాటర్ బకెట్లో నీళ్ళు ఉంటే చాలు టాయిలెట్ అంతా కూడా 2 నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది అద్భుతంగా, హెవీ ప్రెషర్ తోటి. నెక్స్ట్ అంబులెన్సులు కూడా హాస్పిటల్లో అంబులెన్స్ ఇచ్చాను, నేను స్వయంగా డ్రైవింగ్ చేశాను అంబులెన్స్లు. నెక్స్ట్ బేబీ ప్రధానమంత్రి గారి ఆదేశాలతోటి హెల్తీ బేబీ షో సంవత్సరం నుంచి 3 నెలల నుంచి సంవత్సరం పాటు ఉన్నటువంటి అమ్మాయిలకు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళందరినీ పిలవడము, వాళ్ళకి హెల్తీ బేబీ షో ప్రోత్సహించడము, మోటివేట్ చేయడము, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్లతో ఉపన్యాసాలు పెట్టించడము అన్ని అసెంబ్లీలలో 2 సార్లు చేశాను. అద్భుతంగా సక్సెస్ అయింది అది కూడా సిఎస్ఆర్ ద్వారా చేశాను. ప్రధానమంత్రి గారు స్వయంగా నేను చేసిన కార్యక్రమాలకు వారు మరి ట్వీట్ కూడా చేశాడు. నెక్స్ట్ హెల్తీ బేబీ షో అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్, ఏబీ ఫౌండేషన్ అని దాని ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించాను నేను సిఎస్ఆర్ ద్వారా. అదేవిధంగా మన దగ్గర సిటీలో చాలా పశువులు ఉంటాయి. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రారంభించిన స్కిల్ సెంటర్స్, ఉమెన్స్కి సంబంధించినటువంటి స్కిల్ సెంటర్స్ ప్రారంభించాను. మరి అవి ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్గా 16 కేంద్రాలు మా కాన్స్టిట్యున్సీలో నడిపిస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పశువులు మనకు చాలా మంది ఇక్కడ పశువుల మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళందరూ కూడా రోడ్ల మీద తీసుకొస్తే ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో డాక్టర్స్ను నేను ఎన్జిఓ తరఫున పెట్టి మరి ఇంటింటికి అందించేటువంటి కార్యక్రమం. మనం కాల్ చేస్తే చాలు నా తరఫున డాక్టర్ వెళ్తాడు, అక్కడ వెళ్ళి అక్కడనే వాళ్ళ ఇంట్లోనే పరీక్ష చేసి దానికి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాను. సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరుగుతూ ఉంది. యావరేజ్గా డైలీ 30-40 కాల్స్ వస్తాయి, మా డాక్టర్స్ వెళ్తారు. దాన్ని కూడా ఎన్జిఓ తరఫున నేనే నడుపుతున్నాను. ట్రాఫిక్ ఒకటి వాళ్ళకి ఇబ్బంది బర్డన్ పడకూడదని, ఒకటి ట్రాఫిక్ ఇబ్బంది కాకూడదు అనే ఉద్దేశంతో నేను చేస్తాను. సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది అది. నెక్స్ట్ ఇవన్నీ జిమ్స్, ఇట్లా చాలా కేంద్రాలలో ఓపెన్ జిమ్స్ పెట్టాను. సీనియర్ సిటిజన్స్కు, పిల్లలకు పార్కులలో పెట్టాను. అద్భుతంగా అవి జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి అన్నీ తిరిగితే 5 నిమిషాలు ఒక్కొక్క దగ్గర చేస్తే ఆ డాక్టర్ అవసరం ఉండదు. అంత అద్భుతంగా రీసెర్చ్ చేసి ఓపెన్ జిమ్స్ పెట్టాను. చాలా పార్కులలో పెట్టాను. అది కూడా సిఎస్ఆర్ ద్వారా పెట్టాను. నెక్స్ట్ ఎందుకు సిఎస్ఆర్ అంటే మాకు డబ్బులు డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వము చాలా దుర్మార్గంగా ఏదైనా ఉత్తరం రాస్తే నేను కొన్ని 100 ఉత్తరాలు రాసిన ముఖ్యమంత్రి గారికి, ఏ దాన్ని కూడా అకనాలజ్మెంట్ ఇవ్వలే. ఇందులో కూర్చున్న వాళ్ళు ఎవ్వరు నాకు ఉత్తరం రాసినా కూడా కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం వెంటనే జవాబు ఇవ్వాలి. మీకు బాధ్యత అది, పర్సువేట్ చేయాలి. 2 విభాగాలు ఉంటాయి, జనరల్ గ్రీవెన్సెస్, విఐపి గ్రీవెన్సెస్ ఉంటాయి. ఎవరైనా ఎమ్మెల్యేలు ఎంపీలు రాస్తే ఇంకా తొందరగా రెస్పాన్స్ చేయాల్సి వస్తుంది. కానీ నేను ఒక మంత్రిగా ఉత్తరం రాస్తే ఒక్కదాన్ని కూడా జవాబు ఇవ్వలేదు. అందుకే సిఎస్ఆర్ ద్వారా తీసుకొచ్చి కమిషనర్ నాతో రావడానికి మాట్లాడడానికి భయపడేవాడు కొన్ని సంవత్సరాలు. అయితే మున్సిపల్ కమిషనర్ ఒక కేంద్ర మంత్రిని ప్రోటోకాల్ ప్రకారం నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళదు, అయినా పోయేవాడిని అప్పుడప్పుడు.
వాళ్ళు మాట్లాడడానికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి భయపడదు. చూస్తే ఏమనుకుంటారు సార్ గవర్నమెంట్ వాళ్ళు మీతో మాట్లాడితే, అట్లా ఉండే పరిస్థితి. చాలా బాధ అనిపిస్తుంది, చెప్పుకోకూడదు కానీ చెప్పుకుంటున్నాను. స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కూడా నిర్వహించాను నేను. లక్ష్మణ్గా అందరు వచ్చారు. చాలా 2 సార్లు మహిళల కోసము మగవాళ్ళ కోసం సెపరేట్గా నిర్వహించాను. ఖేలో జీతావాల్ సికింద్రాబాద్ అని రెగ్యులర్గా కాంపిటీషన్స్. నేను మీకు తెలిసి ఎంపీలు దిశ అనే కమిటీ ఉంటుంది హైదరాబాద్ సిటీ, రెగ్యులర్గా మీటింగ్స్ చేసి దాన్ని కూడా రావడానికి భయపడేటోళ్ళు, గొడవ పెట్టుకోవాల్సి వచ్చేది, గొడవ వేయాల్సి వచ్చేది ప్రెస్ వాళ్ళ ముందు. దానికి మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ కన్వీనర్, దానికి నేను చైర్మన్. అది కూడా రాకపోయేవాళ్ళు. అయినా కూడా కష్టపడి ఏదో రకంగా వాళ్ళు వచ్చినా రాకపోయినా మీటింగ్స్ నడిపి కొంత డెవలప్మెంటల్ యాక్టివిటీ హైదరాబాద్లో రివ్యూ చేసేవాడిని. కరోనా అప్పుడు స్కీమ్స్ తీసుకొచ్చాం, అవన్నీ డెవలప్మెంట్ చేసినటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి. ముద్రా యోజనకు సంబంధించి కానీ, స్వనిధి యోజన, ఇది అందరూ కూడా రోడ్ల మీద పక్కల కూరగాయలు అమ్ముతుంటారు, బొమ్మలు అమ్ముతుంటారు, కుండలు అమ్ముతుంటారు, చిన్న చిన్న వస్తువులు అమ్ముతుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే రోజు ఉదయం 1000 రూపాయలు తీసుకుంటారు ఇంట్రెస్ట్గా. ఇచ్చినప్పుడు వాడు 900 ఇస్తాడు, 1000 రూపాయలు పట్టుకుంటాడు, 900 ఇస్తాడు. సాయంకాలం ఆయనకు 1000 రూపాయలు ఇవ్వాలి, ఒక రోజుకు 100 రూపాయలు మితి. సాయంకాలం ఇచ్చినప్పుడు 1000 రూపాయలు ఇవ్వాలి, ఇచ్చినప్పుడు 900 ఇస్తాడు. అటువంటి వాళ్ళ కోసము పిఎం స్వనిధి యోజన అనేటువంటిది ప్రధానమంత్రి గారు పెట్టి ఈరోజు 10,000, 20,000, 50,000 ఆ రకంగా కట్టిన కొద్దిగా ఇస్తూ ఉన్నాం. చాలామందికి సేవ్ అవుతుంది. ఆ రకంగా 140 కోట్ల రూపాయలు 58,000 మందికి మన సికింద్రాబాద్లో ఇప్పించాను. 58,000 మందికి చిన్న చిన్న అమౌంట్స్. పేదవాళ్ళకు, పేద ఉత్తాల రెక్కాడితే డొక్కాడకుండా చిన్న చిన్న టీ వ్యాపారం చేసుకుంటారు, బండ్ల మీద ఇడ్లీ అమ్ముకుంటారు, వడ అమ్ముకుంటారు, పండ్లు అమ్ముకుంటారు, కూరగాయలు అమ్ముకుంటారు. వాళ్ళ కోసం ఇది స్కీమ్. సక్సెస్ఫుల్గా జిహెచ్ఎంసీని, అది కూడా సహకారం దొరకలేదు కానీ జిహెచ్ఎంసీతో మాట్లాడి అది కూడా చేశాను. పిఎం ముద్రా యోజన కూడా 25 లక్షల మందికి రావడం జరిగింది, దాని డబ్బు అది కూడా. నెక్స్ట్ మైనార్టీస్, హైదరాబాద్ సిటీలో కూడా మైనార్టీస్ కోసం కూడా దురదృష్టం ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేశాన్ని ఒకటి కూడా కట్టాల. చాలా దుర్మార్గం ఇది. మైనార్టీస్ ఛాంపియన్ అని చెప్పుకుంటారు తప్ప కట్టలేదు, అయినా కూడా డబ్బులు అటకన చేశాం. నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీ, కల్చర్ మినిస్ట్రీస్ అయిన తర్వాత తార్నాకలో సైన్స్ సిటీ, ఇది ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు నేను కల్చర్ మినిస్టర్గా బాధ్యత తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారికి నాకు 25 ఎకరాలు కావాలి, నేను సుమారు 480 కోట్ల రూపాయలతోటి సైన్స్ సిటీ కడతాను, నాకు కావాలి. ఎందుకంటే ఇక్కడ డిఫెన్స్ యాక్టివిటీ ఉంది, ఫార్మా యాక్టివిటీ ఉంది, ఐటీ యాక్టివిటీ ఉంది, అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ సైన్స్ సిటీ వచ్చినట్లయితే చాలామందికి ఉపయోగపడుతుందని చెప్తే ఉత్తరాలు రాసి అలవాటు, ఒకదానికి ఉత్తరం లేదు, ల్యాండ్ లేదు. చివరకు మా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఐఆర్ ఉంటే ప్రధానమంత్రి గారు చెప్పి ల్యాండ్ ఉంటే తార్నాకలో వరుసగా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఒకదారి ఎక్కువ ల్యాండ్ ఉంటే ప్రధానమంత్రి గారు జోక్యంతో, ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ల్యాండ్ రావాలంటే కష్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ప్రధానమంత్రి గారితో మాట్లాడి ల్యాండ్ నేనే తీసుకొని నేనే దానికి సంబంధించి నెక్స్ట్ ప్లీజ్ అవన్నీ వస్తాయి ఒకసారి. అందులో ఇండోర్ ఎగ్జిబిషను, సైన్స్ పార్కు, నానో సైన్సు, రోబోటిక్స్, 3D థియేటరు, అనేక రకాల అద్భుతమైనటువంటి సెంటర్ వస్తుంది. దాన్ని పూజా కార్యక్రమం అది. మా జితేంద్ర సింగ్ ముందుకెళ్ళండి. జితేంద్ర సింగ్ పిలిచి నేనే మొన్ననే ల్యాండ్ ఎట్లా ఇచ్చినట్టు ఈ ప్రభుత్వం అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉత్తరాలు రాసి అలసిపోయాను తప్ప ల్యాండ్ ఇవ్వలే. ఆయన జవాబు కూడా లేదు కనీసం. చీఫ్ సెక్రటరీతో మాట్లాడితే నేను చేయను, ఫైల్ ముఖ్యమంత్రి దగ్గర ఉందని చెప్పేవాడు ఎప్పుడు అడిగినా కూడా. చీఫ్ సెక్రటరీతో మాట్లాడితే ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది సార్, వాళ్ళు ఇవ్వాలి ల్యాండ్, నేను కాదు కదా అని చెప్పి అనేవారు. నెక్స్ట్ చివరికి నేనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాండ్ తీసుకొని చూశాను. ట్రైబల్ మ్యూజియం 2016న ప్రధానమంత్రి గారు ప్రకటించారు. మొన్నటి వరకు కూడా ల్యాండ్ ఇవ్వని కారణంగా ట్రైబల్ మ్యూజియం కూడా పెండింగ్లో ఉండింది. నేను వచ్చిన తర్వాత ఎంబడిపడినాక మొన్న మళ్ళీ ప్రభుత్వాల తక్కువ చూపించాను. పెద్ద పుస్తకం, ఎన్ని పేజీలు మొత్తం? 292 పేజీలు. 292 పేజీలతో సమగ్రంగా ఒక బుక్లెటు అందరి ముఖ్యమైనటువంటి వాళ్ళందరికీ నా కాన్స్టిట్యున్సీలో పంపించాలని నిర్ణయం చేశాను. రాత్రి పూర్తయిపోయింది. రేపు ఈవినింగ్ కల్లా పుస్తకం వస్తే టెంపరీగా కొన్ని పుస్తకాలు అందరు కూడా ఆ బుక్కు సంబంధించినటువంటి QR కోడ్ మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సరే ఆ QR కోడ్ ద్వారా ఇన్ డీటెయిల్గా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇప్పుడు ఇస్తాం, అదేవిధంగా పుస్తకాలు కూడా ఇస్తాను. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేశాను.
నేను రాజకీయ నాయకులు ఏం చేసినో చెప్పాలంటే వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కళ్ళుండి చూడలేనటువంటి వాళ్ళు, చెవులుండి తెలుసుకోలేనటువంటి వాళ్ళు నేను జవాబు చెప్తే అర్థం కూడా కాదన్న. ఎంతసేపు మీరు ఎట్లా ఖర్చు పెడతారు డబ్బులు మాకు ఇవ్వండి, ఆ డబ్బులలో మీకు కమిషన్ వస్తుంది మాకు, కాబట్టి మీరు ఖర్చు పెట్టొద్దు అనే విధంగా వ్యవహారం చేస్తూ అనేక సార్లు మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఒక వ్యక్తి చెప్పలేనటువంటి మాటలతో నన్ను విమర్శించారు, మంత్రులు విమర్శించారు. ముఖ్యమంత్రి ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని ఏ భాష మాట్లాడాడంటే అంత భయంకరమైన భాష మాట్లాడాడు. ఆయన విచక్షణకే వదిలేస్తాను, ప్రజలు దానికి సంబంధించిన జవాబు చెప్పారనుకోండి, అదే విషయం. అందరికీ ఆ రకంగా భాష మాట్లాడినప్పుడు చెప్పాలి అందరికీ. కాబట్టి ఆ రకంగా వ్యవహరించిన తీరులో కానీ పద్ధతిలో కానీ అంకిత భావంతో పనిచేశాను. కాబట్టి సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు అందరూ కూడా నేను దీన్ని చిన్న చిన్న కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి అందించే ప్రయత్నం చేస్తాము. ముఖ్యమైనటువంటి వ్యక్తులందరికీ ప్రతి ఇంటికి పుస్తకం అందించే ప్రయత్నం చేస్తాను. దీన్ని సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాను. మీరు తెలుసుకొని మీరు మీ ఎంపీగా నేను పనిచేశానంటేనే ఓటేయండి, పని చేయలేదని మీరు భావిస్తే నాకు ఓటేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ దిశలో మీరందరూ కూడా మరి అందరినీ కోరుతా ఉన్నాను. ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని మళ్ళీ పార్టీ నాకు మరి రెండోసారి అవకాశం ఇచ్చింది. నేను పార్టీ నాయకత్వానికి మా పార్టీ కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ నేను ఇవన్నీ చేశానంటే నాది కారణం కాదు, నా వెనుక ఉన్నటువంటి మా పార్టీలో ఉన్నటువంటి నా సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి వేలాది లక్షలాది మంది కార్యకర్తల యొక్క సహకారంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా పార్టీకి, కార్యకర్తలకు, ప్రజలకు, మరి దీనికి సహకరించినటువంటి అధికారులకు, అనధికారులకు, మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా వచ్చేటువంటి 5 సంవత్సరాలు కూడా పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే ఇదే విధంగా సేవ చేస్తానని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. చాలామంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, నాశనమైందని చెప్పిన అతిశయోక్తులు పలుకుతున్నారు. లోపాలు ఉన్నాయి, లోపాలు లేని ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడ లేదు, అమెరికాతో సహా. కానీ బలమైన ప్రజాస్వామ్యం మనది, నిజమైన ప్రజాస్వామ్యం మనది, తలెత్తుకుని గర్వంగా నిలిచే ప్రజాస్వామ్యం మనది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. మనం ఇచ్చిన ఓటుతో పెద్దలు కిషన్ రెడ్డి గారు, ఇతర మిత్రులు బాధ్యత తీసుకుంటారు. మనం ఇచ్చిన పన్నుల డబ్బులతో ఈ దేశంలో మన పిల్లల భవిష్యత్తును కాపాడడం కోసం నిర్ణయాలు చేస్తారు. అవి చాలా సమగ్రంగా, కూలంకషంగా కిషన్ రెడ్డి గారు మన ముందు ఉంచారు. ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు అని మాట్లాడేవాళ్ళు దేశం లోపల, దేశం బయట వివిధ కారణాలు ఉండొచ్చు వాళ్ళ మనసుల్లో. కానీ కాస్త సమ్యక్ దృక్పథంతో ఆలోచించండి. యాదగిరి గారు చెప్పారు బుద్ధుడి తత్వాన్ని గురించి. బుద్ధుడు చెప్పింది సమ్యక్ దృక్పథం, సమ్యక్ దృక్పథం, పర్స్పెక్టివ్. అది లేకుండా వెర్రి చేష్టలు చేస్తే మన సమాజాన్ని మనం అవమానపరిచిన వాళ్ళు అవుతాం. రెండోది కిషన్ రెడ్డి గారు సంస్కారి, ఆయన స్నేహశీలి, చిత్తశుద్ధి, నిజాయితీ, నిరంతరం శ్రమ, సమాజహితం, దేశభక్తి, అణువణువున కూడా ఉనికి పుచ్చుకున్న మనిషి. నేను ఇక్కడికి వచ్చింది ఆయన మిత్రుడిగానే కాకుండా ఆయన ఓటర్గా. ఎందుకంటే సికింద్రాబాద్ ఓటర్, నేను నియోజకవర్గంలో ఓటర్ని. నేను గర్వపడుతున్నాను, ఇలాంటి ప్రతినిధుల్ని మనం ఎన్నుకోగలుగుతున్నాం. వాళ్ళు మనకున్న వనరుల పరిమితి లోపల అద్భుతమైన కార్యక్రమాలని చిత్తశుద్ధితో దీర్ఘకాలికంగా చేపడుతున్నారని చెప్పని ఇక వివరాలు చెప్పక్కర్లేదు. మనం చూడవలసింది ఆ మనిషి ప్రతినిధిగా ఎలా స్పందిస్తారు. ఆ విషయంలో కిషన్ రెడ్డి గారికి టాప్ మార్క్స్. ఏ విషయమైనా సరే చిరునవ్వుతో, విసుగు అనుకోకుండా, శ్రమ అనుకోకుండా, నేను జాతీయ స్థాయిలో మంత్రిగా ఉన్నానన్న భావన లేకుండా ఎంత వీలుంటే అంత 10 మందికి సాయం చేద్దామన్న తపన. రెండోది నియోజకవర్గంలో తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ఏం చేశారు, ఏం దోహదం చేశారు ఇవాళ చూసాం అద్భుతంగా. మూడోది జాతీయ స్థాయిలో ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలో ఉన్నారు. ఓ ప్రభుత్వంగా ఈ దేశ ఉన్నతి కోసం ఏ ప్రయత్నాలు చేశారో చేస్తున్నారు, అది ప్రజల ముందున్నది. వారిని మనసారా అభినందిస్తున్నాను, మరోసారి గర్వపడుతున్నాను. ప్రజలు విచక్షణతో ఓటును ఉపయోగించుకుని తమ మంచిని తాము తెలుసుకుంటారని, తమ కోసం తాము ఓటు వేసుకుంటారని మనసారా ఆశిస్తున్నాను. ఇక మూడో అంశం, ఈవేళ ఈ దేశం సంధియుగంలో ఉన్నది. ఒక నిరుపేద దేశంలో తాత్కాలికమైన తాయిలాలతో ప్రజల్ని మభ్యపెట్టడమా,
మన బిడ్డల భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేసి ఆత్మగౌరవాన్ని పెంచి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టి వాళ్ళ ఆదాయాలు పెంచే ఏర్పాట్లు చేయటమా? ఇది మామూలు పోరాటం కాదు. ఇది కులాల పోరాటం కాదు, మతాల పోరాటం కాదు, ప్రాంతాల పోరాటం కాదు. ఈ దేశ భవిష్యత్తు కోసం, దేశ ఆత్మ కోసం జరుగుతున్న పోరాటం. నేను చిత్తశుద్ధితో గుండెలోతుల్లోంచి మాట చెప్తున్నాను. ఈ దేశ ప్రజలు, ఓటర్లు తమ మంచి ఏంటో తాను గుర్తిరగాలి. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతూకం చేసి దీర్ఘకాలిక అభివృద్ధి కోసం, సంపద పెంచడం కోసం, ఉపాధి కల్పన కోసం, అణగారిన వర్గాలు ఏ తల్లి గర్భాన పుట్టానన్నటువంటి తేడా లేకుండా ఎదిగే అవకాశాల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలు కావాలా మనకి? తాత్కాలికమైన తాయిలాలతో ప్రజల్ని ఒక రకంగా మన ఆత్మన్యూనతని పెంచి నిస్సహాయాల్ని చేసి మన అసహాయతను అవకాశంగా తీసుకుని ఓట్లు పొందే రాజకీయం కావాలా? మహాత్మా గాంధీ చెప్పారు, ఎప్పుడన్నా సందేహం వస్తే ఏ పని చేయాలా చేయొద్దా అని ప్రజాజీవనంలో ఉన్న వాళ్ళకి మారుమూల పూరిగుడిసెలో ఉన్న సామాన్యుడి గురించి ఒక్క క్షణం ఆలోచించని వాడికి అదే పనిగా సాయం చేయాలి తప్పనిసరిగా అవసరం ఉన్నప్పుడు. కానీ నువ్వు చేసే పని వల్ల అతను తన కాళ్ళ మీద తాను నిలబడతాడా? అతడికి తన జీవితం మీద పట్టొస్తుందా? విల్ హీ గెయిన్ ఎ మెజర్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ హిస్ లైఫ్ అండ్ డెస్టినీ? అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతావా? అతడి శక్తిని పెంచుతావా లేదా? అలా పెంచేటైతే నువ్వు చేసేది చేయదగ్గ పని, లేకపోతే నిరర్థకమైన పని అన్నాడు. ఈవేళ నిరర్థకమైన పనులకి చేయదగ్గ పనులకి మధ్య పోరాటం. ఈవేళ వ్యక్తులు శాశ్వతం కాదు, ప్రభుత్వం శాశ్వతం, కానీ ఏ ప్రభుత్వమో శాశ్వతం కాదు. కానీ ఎలాంటి పునాదులు వేస్తారన్నది ఈ దేశ భవిష్యత్తుకి అత్యంత కీలకమైనది. ఆ నిర్ణయాన్ని విచక్షణతో మన ప్రజలంతా చేస్తారన్న విశ్వాసంతో మరోసారి కిషన్ రెడ్డి గారిని మనసారా అభినందిస్తూ, వారికి అందరికీ మనమందరం కూడా ప్రతినిధిగా ఎన్నుకున్నందుకు గర్వపడుతూ, అలాగే ఈ దేశంలో మంచి ప్రభుత్వాన్ని, ఈ దేశ భవిష్యత్తుని కాపాడే ప్రభుత్వాన్ని, మన పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసే ప్రభుత్వాన్ని ఎంచుకుంటామని మనసారా ఆశిస్తూ, ఆ మొత్తం ప్రజెంటేషన్ నాకు బాగా బాధ కలిగించింది ఏమిటంటే, రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేశం ఒక్కటే. రాష్ట్రం వేరు, జాతీయ స్థాయి వేరు. రాష్ట్రం నా జాగీరు, జిల్లా నా జాగీరు, ఇది చాలా హేయమైనటువంటి ఆలోచన. నేను ఎప్పుడు కూడా అధికార వికేంద్రీకరణ కోసం పోరాడేవాడిని, రాష్ట్రాల హక్కుల కోసం పోరాడేవాడిని. కానీ రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం అంటే దేశాన్ని బేఖాతరు చేయడం కాదు, దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కాదు. దేశం అంతా ఒక్కటే. ఈ సమన్వయం ఇక ముందైనా వస్తుందని పాలకులకి, పార్టీలకి అహంకారాన్ని త్యజించి మనసు పెట్టి దేశ ఐక్యత కోసం, దేశ ఉన్నతి కోసం పనిచేస్తారని ఆశిస్తూ మరోసారి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.